యా మళ్ళీ క్యాబినెట్ విస్తరణ కసరత్తు మళ్ళీ మొదలంటూ ప్రచారం. ఒకేసారి 6 కాళ్ళ భర్తీకి రాహుల్ ఫారెన్ టూర్ కంప్లీట్ కాగానే చర్చలు. త్వరలోనే ఢిల్లీకి సీఎం డిప్యూటీ సీఎం. ఇప్పటికే ప్రాథమికంగా క్యాస్ట్ ఈక్వేషన్ రెడీ. రెడ్డి సామాజిక వర్గానికి 2 బెర్తులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్కటి చొప్పున. అభ్యర్థుల పేర్లపై సీనియర్ల భిన్నాభిప్రాయాలు. త్వరలోని క్యాబినెట్ విస్తరణ ఉంటుందని, అందుకు కసరత్తు మొదలైందన్న ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఫారెన్ టూర్లో ఉన్న రాహుల్ గాంధీ ఈ వారాంతంలో ఢిల్లీకి చేరుకుంటారనే చర్చ జరుగుతున్నది. ఆ తెల్లారి కానీ లేదా ఆ తర్వాత రోజు కానీ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్తున్నట్లు టాక్. రాహుల్తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని, ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను ఒకేసారి భర్తీ చేస్తారని చర్చ నడుస్తున్నది. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి 2 కేటాయిస్తారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన వారికి ఒక్కటి కట్టబెట్టేటువంటి అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చెందిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ లేదని ఇప్పటికే పార్టీ నుంచి క్లారిటీ రావడంతో 6 మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొన్నది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు గౌడ సామాజికకు సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, అదేవిధంగా మున్నూరు కాపు సామాజికకు సంబంధించినటువంటి కొండా సురేఖ ఉంది. సో వీళ్ళిద్దరి పరిస్థితి కూడా వీళ్ళిద్దరే ఉన్నారు బీసీలు. సో యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి జనాభా 55 నుంచి 60% ఉన్నటువంటి ఈ జనాభా ఏ విధమైనటువంటి రాజకీయంగా ఎంత వెనుకబాటుతనానికి గురైందో ఒక్కసారి మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో కేసీఆర్ ఆ విధంగానే బీసీలో మోసం చేసిండు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధమైనటువంటి ఆ మోసం చేస్తూనే ఉన్నాడు. సో బీసీలకు ప్రతిసారి కూడా మోసం జరుగుతూనే ఉంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఇగో ఆశావాహుల జాబితా క్యాబినెట్ విస్తరణ కసరత్తు మళ్ళీ మొదలట్టు ఆ ప్రచారం అంటే చూస్తాను. ఆశావాహుల జాబితా ఎవరంటే సామాజిక వర్గం చూడండి, రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి బోధన్ కాన్స్టెన్సీ, కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు కాన్స్టెన్సీ, మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం కాన్స్టెన్సీ, రామ్మోహన్ రెడ్డి పరి కాన్స్టెన్సీ. నాకు తెలిసి రామ్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. వెలమ సామాజిక నుంచి ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు. సో ప్రేమ్ సాగర్ రావుకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి కన్ఫర్మ్ అయిపోయింది. ఇక బీర్లైలే కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్సీ సంబంధించినటువంటి దాంట్లో వివేక్, వినోద్, అడ్లు లక్ష్మణ్. సో వీళ్ళు వివేక్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్టీ నుంచి బాలు నాయక్ ఛాన్సెస్ ఉన్నాయి, రామచంద్ర నాయక్ ఛాన్సెస్ తక్కువ అని అనుకుంటున్నాను. మైనార్టీ నుంచి అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కాకుండా మరి కోదండరామ్ కూడా రేస్లో ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సమస్య అంతా నల్గొండ లీడర్తోనే. క్యాబినెట్ విస్తరణకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పెద్ద సమస్యగా మారినట్టు ప్రచారం జరుగుతుంది. ఆ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని తెలిసింది. కానీ ఒకే కుటుంబానికి 2 పదవులు ఎలా ఇస్తారని మంత్రి ఉత్తమ్ అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఉత్తమ్ సతీమణి పద్మావతికి అసెంబ్లీ అంచనా సంఘం చైర్మన్ పదవి ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎస్టీ ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఒకే జిల్లాకు ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని టాక్ ఉంది. సో ఇట్లా వీళ్ళ రెడ్ల పాలనే ఇదంతా. ఆనాడు వెలమల పాలన జరిగింది, ఇప్పుడు రెడ్ల పాలన జరుగుతూ ఉంది. ఇది తప్ప వేరే కనబడతలేదు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరికీ ఇక నల్గొండకే పదవులు ఇచ్చేసేయండి. ఆ నల్గొండ జిల్లా రేపటి రోజున గుర్తుపెట్టుకున్న నల్గొండ జిల్లా మీరు ఇచ్చేటువంటి మంత్రి పదవుల విషయంలో రేపు ఖచ్చితంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి.